శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే మహేషీం. అరుణవర్ణ శరీర కాంతులతో కరుణా కటాక్ష తరంగితాక్షి అయి అణిమాద్యష్ట సిద్ధులను అని ప్రకాశ కిరణాలచే ఆవరింపబడి పాశాంకుశ ఇక్షుచాప పుష్పబాణములతో ఉన్న ఆ జగన్మాతను అహమిచ్చేవ, నేనే ఆ రూపమును అని ధ్యానిస్తున్నానని ఈ శ్లోకం యొక్క భావం. అయితే అణిమాద్యష్ట సిద్ధులు అంటున్నారు. అసలు ఈ అణిమాద్యష్ట సిద్ధులంటే ఏమిటి? వాటి సిద్ధి వలన సాధకులు పొందే దివ్యశక్తులు ఏమిటి? దీని గురించి నేను కొంచెం చెప్తాను. అణిమాద్యష్ట సిద్ధులంటే అమ్మవారి శరీర కాంతులనే కిరణములే. అణిమాధివిరావృతాం మయూఖైః అంటున్నారండి. ఇక్కడ మయూఖై అంటే కిరణములు. అమ్మవారి శరీర కాంతులనే కిరణములే అణిమాద్యష్ట సిద్ధులు. వాటి చేత పరివేష్టింపబడిన ఆ తల్లిని నీవే నేను, నేనే నీవు అనే సోహం దాసోహం అనే భావంతో, ఆత్మార్పణా భావంతో, అనన్య భక్తితో ఏ సాధకుడు ధ్యానిస్తాడో అతనికి తప్పకుండా ఈ అణిమాద్యష్ట సిద్ధులు కలుగుతాయండి. అయితే ఆ సాధకుడు వాటిని మంచి పనులు కాకుండా స్వార్థం కోసం ధనం సంపాదించడానికి కనుక ఉపయోగించినట్లయితే అవి మెల్లిగా పోతాయన్నమాట. ఈ అణిమాద్యష్ట సిద్ధులు ఎన్నంటే 8. అణిమ ఆది అష్టసిద్ధులు అంటున్నారంటే అణిమ మొదలైనటువంటి 8 సిద్ధులు. అవేమిటి? అసలు వాటి పేర్లు ముందు 8ని తెలుసుకుందాం. మొదటిది అణిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి, లఘిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఈశిత్వం, వసిత్వం అనేవి ఈ 8 అష్టసిద్ధులు. వీటి గురించి నేను ఒక్కొక్క సిద్ధి గురించి వివరంగా చెప్తాను. మొదటిది అణిమా సిద్ధి. అణిమా సిద్ధి అంటే మిక్కిలి చిన్న జంతువు కంటే కూడా చిన్నదిగా శరీరాన్ని చేయగలగటమే అణిమా సిద్ధి. సాధకునికి అమ్మవారి ఉపాసనగానే చేసినట్లయితే సాధకునికి ఈ శక్తి వస్తుందండి. ఉదాహరణకి సుందరకాండలో ఆంజనేయుడు సురస నోటిలోనికి వెళ్ళి మరలా అంతటి వేగంగాను బయటికి వస్తాడు. అంగుష్ట బ్రహ్మాండ రూపంతో వస్తాడు. అలాగే లంకానగరంలో రాత్రివేళ సీతమ్మ వారిని అన్వేషిస్తూ చిన్న పిల్లి అంత ప్రమాణం గల శరీరంతో సంచరిస్తాడు, రాక్షసులు గమనించకుండా. ఇదే అణిమా సిద్ధి. రెండవది మహిమా సిద్ధి. ఈ మహిమా సిద్ధి అణిమా సిద్ధికి వ్యతిరేకం అన్నమాట. అంటే ఇది మిక్కిలి పెద్దదవుతారండి. సాధకుడు తన శరీరాన్ని మిక్కిలి పెద్దగా చేస్తాడు. తన శరీరాన్ని చాలా చాలా పెద్ద పరిమాణం గలదిగా పెంచగలుగుతాడనమాట. ఉదాహరణకి వామనావతారంలో వామనమూర్తి త్రివిక్రముడై ముల్లోకాలను ఆవరించటం లాగనమాట. రెండవ ఉదాహరణ, సముద్ర రంగమునకు ముందు తన వానరుల ముందు ఆంజనేయుడు మహాకాయునిగా పెరగటము, మరల సీతమ్మ వారికి తన విశ్వరూప సందర్శనం చేయటము వంటి దివ్యశక్తులు ఈ మహిమా సిద్ధి వలన వస్తాయని. మూడవది గరిమా సిద్ధి. ఈ గరిమా సిద్ధి విశేషం ఏంటంటే మిక్కిలి బరువుగా ఆగటం అన్నమాట. సాధకుని శరీరం పర్వతం వల్లే బరువు అవుతుంది. ఉదాహరణకి ఏంటంటే చిన్ని కృష్ణుడు తనని ఆకాశంలోనికి ఎగరవేసుకుని వెళ్తున్న తృణావర్తుడు అనే మహాగాలి ప్రభంజనం రూపుడైన రాక్షసుని సంహరించడానికి గాను వాడి మెడపై కూర్చున్నాడు. చిన్న బాలుడు పర్వతంత బరువైనాడు. ఆ రాక్షసుడు
ఆ బరువు కింద పడి మరణించాడు. ఈ శక్తి గరిమా సిద్ధి. 4 లఘిమా సిద్ధి. దీనికి గరిమా సిద్ధికి వ్యతిరేకం అన్నమాట. ఇది మిక్కిలి తేలిగ్గా అయిపోతుంది. సాధకుని శరీరం నీటి మీద తేలగలుగుతుంది, పడవలాగా. నీటి మీద నడిచిన భక్తుల గాథలు కొన్ని మనం విని ఉన్నాం. ఉదాహరణకి పద్మపాదుడు. ఈయన శంకరాచార్యులు వారికి ప్రియమైన శిష్యుడు. ఇతను నీటి మీద నడిచి వస్తాడు. అపార గురుభక్తితో. ఎన్నో ఉన్నాయి మనకి పురాణాలలో. 5 ప్రాప్తి సిద్ధి. వేలి కొనతో చంద్రాదులను పొందడం అంటే ఏమిటి అనగా ఎన్ని లోకాలనైనా వ్రేలితో కొన వ్రేలిపై భరించగలగటం. చిన్నికృష్ణుడు చిటికిన వేలిపై గోవర్ధనగిరిని ఎత్తటం, బ్రహ్మాండాలను తన బుల్లి నోటిలో చూపగలటం లాంటి దివ్యశక్తులు వస్తాయి ఈ ప్రాప్తి సిద్ధిలో. 6వది ప్రాకామ్య సిద్ధి. ఇది అడ్డులేని ఇచ్చ అన్నమాట. ఈ సిద్ధి యొక్క దివ్యశక్తి సాధకుడు తన కోరినది భావనామాత్రంగా తుడిలో పొందగలుగుతాడు. అంటే ఏది కావాలంటే ఆ కోరిక తీరవేరుతుందన్నమాట. ఎవరిని కోరితే వారిని రప్పించగలుగుతాడు. తాను ఎక్కడికి పోదలిస్తే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షం కావడం. 2-3 ప్రదేశాలలో ఒకే సమయంలో కనిపించడానికి శక్తులు కూడా ఉంటాయి. ఇచ్ఛాగమనం, ఇచ్ఛావేగం, ఇచ్ఛాక్రియ ఈ సిద్ధి యొక్క లక్షణాలు. 7వది ఈశిత్వం. ఇదేమిటంటే అందరినీ మించి ఉండటం, అందరికన్నా ఎక్కువగా ఉండటం అన్నమాట అన్ని విషయాల్లో. అనగా అందరిలోనూ లేని ప్రత్యేకత ఉంటుందన్నమాట దీంట్లో. అంటే గౌరవింపదగిన, పూజింపదగిన స్థితికి ఎదిగిపోతాడు సాధకుడు. ఉదాహరణ పరమహంసలకు, అవధూతలు, మహా ఋషులు, అవతార పురుషుల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. వీరికి దేవతలు, చక్రవర్తులు, అణిమాద్యష్టసిద్ధులు దాస్యం చేస్తాయి. ఇంకా 8 వశిత్వం. ఇందులో విశేషం ఏంటంటే ఆ సాధకుని యొక్క ఇంద్రియములు ఎవరైతే చేస్తారో ఆ సాధకుడి యొక్క ఇంద్రియములు తన వశంలో ఉంచుకుంటారనమాట. అనగా జితేంద్రియత్వం. ఇది సాధించిన వారికి ఇక ఏ లోకంలోనూ ఎదురు ఉండదన్నమాట. వాక్కు మొదలు మనసు వరకు వీరి స్వాధీనంలో ఉంటాయి. ఈ సాధకునికి పంచభూతాలు అదుపులో పెట్టగల శక్తి వస్తుంది. పరకాయ ప్రవేశం లాంటి సర్వ విద్యలు, దివ్యశక్తులు, అదృశ్యం కావటం లాంటి దివ్యశక్తులు సర్వం సమకూరుతాయి. జగన్మాత ఉపాసనతో, ఈశ్వర ఉపాసనతో, దైవ ఉపాసనతో సాధకునికి భక్తి సాంద్రతను బట్టి, అంటే అతని యొక్క భక్తిని బట్టి ఇవి కొంతమందికి ఒక్కొక్కటిగాను, లేకపోతే అన్నీ కానీ 2-3 అలా కూడా వాళ్ళకి ప్రాప్తిస్తాయి అన్నమాట. అయితే ఏ సాధకుడైతే అంతర్ముఖంగా అమ్మవారిని ఉపాసిస్తాడో అతనికి తప్పకుండా ఈ అణిమాద్యసిద్ధులు లభిస్తాయండి. అయితే వీటిని స్వార్థానికి ఉపయోగించుకోకూడదు, ధనాపేక్షగా ఉపయోగించకూడదు. ఒక మంచి పనులకి, ధర్మానికి ఉపయోగించాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మవారికండి అంతర్ముఖంగా ఏ సాధకుడైతే తనని ఆరాధిస్తాడో అతనికి తప్పకుండా ఆవిడ దయచూస్తుంది. అయితే మరి బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. బహిర్ముఖ సుదుర్లభ అంటే ఏమిటి? ఇక్కడ సుగుణాకారంగా పూజ చేయటం అన్నమాట. అంతర్ముఖం అంటే నిర్గుణాకారంగా పూజ చేయటం. మనసులోనే ఆత్మ అనే నాలోనే ఉంది అమ్మవారి. సుగుణాకారం అంటే ఒక విగ్రహాన్ని పెట్టుకుని దానికి పూజించటం. అయితే మరి ఈ సుగుణాకారంగా పూజ చేస్తే మనకి అమ్మవారు కరుణించదా అంటే కరుణిస్తుందండి. అంటే ఇవేమిటి? లౌకికమైనటువంటి కోరికలు ఏమున్నాయో వాటి కోసం పూజిస్తారు కదా, వాటిని ఆవిడ కోరికలు తీరుస్తుంది. కానీ మోక్షం మాత్రం వారికి ప్రాప్తించదు. అందుకని
అంతర్ముఖంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుందన్నమాట. లలితా సహస్రంలో చెప్పారు కదండి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. శ్రీమాత్రే నమః.